హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రముఖ నృత్య దర్శకుడు లారెన్స్ గురించి తెలుసు కదా. ఈయన నృత్యం డ్యాన్స్ మాస్టరే కాదు, సినిమాలు కూడా సొంతంగా తీశాడు. హీరోగా బాగా సినిమాలు కూడా తీశాడు అనమాట. అలాగే డ్యాన్స్ మాస్టరు, పెద్ద పెద్ద హీరోలతోనే డ్యాన్స్ చేయించాడు అనమాట. అంటే బాగా డ్యాన్స్లో ప్రావీణ్యుడు అనమాట. అలాంటి లారెన్స్ గురించి చాలామందికి తెలియని విషయం ఏంటంటే, అతను సేవా కార్యక్రమాలు చేయడంలో ముందుంటాడనమాట. నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో ఆయన తమిళనాడు, తెలుగులో కాకుండా చాలా వీటిలో డ్యాన్స్ మాస్టర్ చేసిందనమాట. ఆ డ్యాన్స్ మాస్టర్ చేయటమే కాదు, ఆయన సేవా కార్యక్రమాలు కూడా ఆయన ఫస్ట్ కాడ నుంచి, ఇప్పుడు డ్యాన్స్ మొదలుపెట్టిన కాడ నుంచి సేవా కార్యక్రమాలు చేయడంలో దిట్ట అనమాట. మిగతా వాళ్ళు సినిమా వాళ్ళు ఏంటంటే డబ్బులు సంపాదించుకోవడం తెలుసు, కానీ కనీసం సేవా కార్యక్రమాలు చేయాలని తెలుసు కానీ చేయరు. వాళ్ళు ఏంటంటే ఈయన మొత్తం 90% వాళ్ళు ఉంచుకుంటారు, 10% చేసేవారు. కానీ లారెన్స్ అట్ట కాదు, 50% సేవా కార్యక్రమాలకి వినియోగించేవాళ్ళు అనమాట. ఆయన మళ్ళీ ఒక కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఆయన గురించి తెలుసు కదా. ఆడవాళ్ళు ఏంటంటే మదర్ తెరీసా గుర్తుంటుంది. మదర్ తెరీసా గురించి తెలియని వాళ్ళు అంటూ ఉండరు, నాకు తెలిసి ప్రపంచంలోనే తెలిసిన వాళ్ళు ఉండరు. కానీ ఒక తెలుగు రాష్ట్రాల్లో మటుకి, తమిళ రాష్ట్రాల్లో తెలిసే వ్యక్తి ఎవరంటే మన లారెన్స్ అనమాట. ఈ లారెన్స్ మళ్ళీ ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారనమాట. పేదలకు రుచికరమైన భోజనం అందించేందుకు ఆయన తన తల్లి పేరట కణ్మణి అన్నదాన విందు అనే కార్యక్రమాన్ని ప్రారంభించారనమాట. అంటే ఇది తమిళనాడులో స్టార్ట్ చేశారనమాట. ఈ కార్యక్రమానికి అంటే కార్యక్రమంలో పేదలకు, నిరుపేదలకు, పేదలకు, అనాథ పిల్లలకు, అంటే ప్రముఖులు చేసే భోజనాలు తెలుసు కదా, వాళ్ళు ఎలా ఉంటాయో అలాంటి భోజనాన్ని వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు దర్శకుడు లారెన్స్ వివరించారనమాట. ధనికులకు మాత్రమే తినే ఆహార పదార్థాలను పేదలకు అందించాలనే ఉద్దేశంతో పాటు వారి ముఖాలలో ఆనందం చూశాను. అంటే వాళ్ళకి వడ్డించడం అనమాట. ఆల్రెడీ వడ్డించడం ద్వారా ఏంటంటే వాళ్ళ ముఖాల్లో ఆనందం చూసాడు అనమాట. నారి కురవర్కల్ కమ్యూనిటీ అంటే సంచార జాతి పిల్లలు అంటే చాలా వెనుకబడిన వాళ్ళు అంటాం. మనం ఏమంటారంటే గిరిజనులు అంటారు, అంటే అడవుల్లో ఉండేవాళ్ళు అనమాట. అలాంటి వృద్ధులతో ఈ ప్రయాణం మొదలుపెట్టాను అని, మీ అందరి ప్రేమ అలాగే ఆశీస్సులతో పాటు వారికి సేవ చేసే అవకాశాన్ని ఆ దేవుడు మనకి ఇచ్చాడని, అదే ఉద్దేశంతో ముందుకు వెళ్తానని, అందరికీ సేవ చేసుకునే ఉద్దేశం, అలాగే పేదలకు, ముఖ్యంగా పేదలలో అలాగే అనాథలలో వాళ్ళ ఆనందం చూడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు ఆయన తెలిపారనమాట. కావున ఆయనకి ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేసే అదృష్టం ఆయనకి ఇచ్చినందుకు, అలాగే మన సినీ ఇండస్ట్రీలో ఉండటం, అలాగే తెలుగు వాళ్ళు ఆయన్ని అభినందించటం, ఆయన వల్ల హీరోలను చాలామంది హీరోల్ని ఈయన చాలా డ్యాన్స్ బాగా చేయించే విధంగా ఆయన స్టెప్లు వేయించేవాడు అనమాట. అంటే డిస్కో డ్యాన్స్ లాగా